వ్రతాలు, నోములు, ఆరాధనలు, అర్చనలు, అభిషేకాలు, యజ్ఞ యాగాదులు, వ్రతాలు, పుష్కరాలు, పర్వదినాలు, ఆయుధ పూజలు, గృహ ప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు ఇలా అనేక సందర్భాల్లో హారతిని ఇస్తారు. 3 పూటలా కొన్ని దేవాలయాల్లో హారతి ఇస్తారు. అయితే ఎక్కడ చూసినా హారతిని గడియారంలోని ముళ్ల దిశగా క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే భగవంతుడి ముందు తిప్పుతారు. దానివల్ల ఆ జ్యోతి నుంచి ఉత్పన్నమయ్యే సాత్విక తరంగాలు అంటే పాజిటివ్ వేవ్స్ వలయాకారంగా పరిభ్రమిస్తాయి. ఈ తరంగాల కవచం భక్తుడి భక్తి భావనని ఉద్దీపం చేస్తుంది. ఆత్మ సమర్పణ భావానికి హారతి ప్రముఖమైన ఆలంబనం. ఏకాగ్రతకు, తదాత్యత్మతకు హారతి స్ఫూర్తి అవుతుంది. హారతి భక్తుడిలో దాగి ఉన్న అహంకారాన్ని కరిగే కర్పూరంలా హరిస్తుంది. హారతిని స్వామివారి వదనానికి 2 అరచేతులతో చూపి ఆ తర్వాత భక్తులందరూ శ్రద్ధా భక్తులతో కళ్ళకద్దుకుంటారు. హారతికి తరచుగా కర్పూరాన్నే వినియోగిస్తారు. కొన్ని హారతులను వత్తులతో వెలిగిస్తారు. అందుకు నేతినే ఉపయోగిస్తారు. క్షత్రియ వీరులు రణరంగానికి బయలుదేరే ముందు తిరిగి విజేతలై వచ్చాక హారతిని ఇస్తారు. నూతన దంపతులకు ఇచ్చే హారతి మంగళహారతి. పుట్టినరోజుల సందర్భాల్లో, సంక్రాంతి మొదలైన పర్వదినాల్లో చిన్నారులకు హారతి పట్టి ఆశీస్సులు ఇస్తారు. ఆశ్వయుజ పూర్ణిమ నాడు జ్యేష్ఠపత్య నీరాజనం, నరక చతుర్దశి నాడు నారీ కట్టుక నీరాజనం, బలిపాడ్యమి నాడు పతిని రాజనం, యమ విధీయ రోజున భ్రాతృ నీరాజనం, వీటిని ఔక్షణ నీరాజనం అంటారు. ఇక నేత్రహారతి, బిల్వహారతి, నందిహారతి, పంచహారతి, నాగహారతి, కుంభహారతి, నక్షత్రహారతి, ధేనుహారతి, గజహారతి ఇలా పలు సందర్భాలను బట్టి హారతులిస్తారు. దేహం ప్రమిదకు, వత్తి వైరాగ్యానికి ప్రతీక, జ్యోతి ఆత్మకు ప్రతీక, తైలం సాధనకు ప్రతీక, కాంతి జ్ఞానానికి ప్రతీక. ఇదే హారతికి గల అంతరార్థం.